హే హలో మచ్ హౌ యూ ఆల్ వెల్కమ్ టు అవర్ ఛానల్ క్రిప్టో ఎక్స్పర్ట్ నాని. సో ఈరోజు మీకు ఒక ఏఐ ప్రాజెక్ట్ గురించి అయితే చెప్పబోతున్నాను అనమాట. ఫ్రీ ఐ డ్రాప్ రూ. 1 కూడా మీరు ఇన్వెస్ట్ చేయాల్సిన అవసరం అయితే లేదు. అండ్ ఈ ప్రాజెక్ట్ నేమ్ వచ్చేసి ఫ్రాక్షన్ ఏఐ ప్రీ సీడ్ ఫండింగ్ వచ్చేసి 6 మిలియన్ అయితే రైజ్ చేసింది. ఓకేనా. అండ్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసి 22-25 డేస్ అయితే అవుతుంది. నేనే లేట్ ఉన్నా. సో కొంచెం బిజీ వర్క్ వల్ల చేయలేదు. అండ్ ఇంకా వీడియోలోకి వెళ్ళిపోతే ఇక్కడ మీకు ఒక లింక్ ఇచ్చాను కదండి, రిక్వెస్ట్ సెపోలియా ఎథీరియం అని. లింక్ కాపీ చేసుకొని మెసేజ్ బ్రౌజర్లో అయినా లేదంటే కివీ బ్రౌజర్లో అయినా ఓపెన్ చేయండి. మీరు డైరెక్ట్ ఓపెన్ చేసినా అయిపోతుంది. సో నేను కివీ బ్రౌజర్లో అయితే ఓపెన్ చేస్తున్నా. అండ్ ఈ లింక్ ఓపెన్ చేశాక మీరు మెటామాస్క్ నుంచి మీ వాలెట్ అడ్రస్ అయితే కాపీ చేసుకొని ఇక్కడైతే పేస్ట్ చేయండి. సెపోలియా ఎథీరియం సెపోలియా అని ఉంది కదండి, దాన్ని సెలెక్ట్ చేసుకొని వాలెట్ అడ్రస్ అయితే ఇక్కడ పేస్ట్ చేసి రిసీవ్ 0.05 అని ఇథీరియం ఉంది కదండి, దాని మీద క్లిక్ చేస్తే మీకు ఇథీరియం అయితే మీ అకౌంట్లో లోడ్ అయిపోతుంది అనమాట. సో నేను ఆల్రెడీ చేశాను ఇవాళ 2:37 పిఎంకి ఆఫ్టర్నూన్. సో నాకైతే రావట్లేదు, మళ్ళీ రేపే వస్తుంది. సో మీరు డైలీ ఇది కలెక్ట్ చేసుకోవాలి. అండ్ నెక్స్ట్ వచ్చేసి సెకండ్ లింక్ అయితే ఇచ్చాను కదా, టెస్ట్ నెట్ లింక్. ఈ లింక్ కాపీ చేసుకొని కివీ బ్రౌజర్లోకి వచ్చి ఇక్కడ పేస్ట్ చేయండి. వాట్ ఈస్ దిస్ బ్రో, వెయిట్ ఏ సెకండ్, నేను ఇది ఆన్లో ఉంది. ఈ ఓకే డన్, ఇది అయిపోయింది కదండి. ఈ కివీ బ్రౌజర్లో అయితే పేస్ట్ చేసి మెటామాస్క్తో అయితే కనెక్ట్ చేయండి. మీరు కనెక్ట్ వాలెట్ ఉంది కదండి, వెయిట్ ఏ సెకండ్. కనెక్ట్ వాలెట్ మీద క్లిక్ చేసి మెటామాస్క్ అయితే కనెక్ట్ చేయండి. ఒక పాపప్ సైన్ అయితే వస్తుంది, కనెక్ట్ అయితే చేసేసేయండి. ఓకే, వాలెట్ అయితే కనెక్ట్ అయిపోయింది. సైన్ ఇన్ మెసేజ్ వస్తుంది, సైన్ ఇన్ కూడా చేసేసేయండి. సైన్ ఇన్ మెసేజ్ కూడా సేమ్ 3 డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడ ఎక్స్టెన్షన్లో కన్ఫర్మ్ చేసేస్తే కనెక్ట్ అయితే అయిపోతుంది అనమాట. సో ఇక్కడ సోషల్స్ అడుగుతుంది, సోషల్స్ డిస్కౌంట్ కనెక్ట్ చేయండి, టెలిగ్రామ్ కనెక్ట్ చేయండి. ఓకే, ఇవి రెండు కనెక్ట్ చేశాక వీడియో స్టార్ట్ చేస్తాను మళ్ళీ. సో నేనైతే డిస్కౌంట్ అండ్ టెలిగ్రామ్ అయితే కనెక్ట్ చేశాను. సారీ ఫర్ ద ఇన్కన్వీనియన్స్. అండ్ ఇక్కడ మన మెటామాస్క్ అయితే కనెక్ట్ అయిపోయింది. అండ్ మెటామాస్క్ అయితే కనెక్ట్ అయిపోయింది మనది. సో ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ ఇది జాయిన్ స్పేస్ ఉంది కదండి, జాయిన్ స్పేస్ మీద క్లిక్ చేసి క్రియేట్ ఏ అని ఉంది కదండి, క్రియేట్ ఎన్ ఏజెంట్ టు జాయిన్ స్పేస్, దాని మీద క్లిక్ చేసి ఇక్కడ ఏజెంట్ నేమ్ ఇవ్వాలి. ఏజెంట్ నేమ్ మీరు ఏదైనా ఇచ్చేయచ్చు. నేను నానిగడు ఫర్ యూ 2 అని ఇస్తున్నా. నానిగడు ఫర్ యూ 2 అని ఇస్తున్నా అండి. ఓకే, నానిగడు ఫర్ యూ 2 అని ఇచ్చిన తర్వాత ఇక్కడ మన ఇథేరియం బ్యాలెన్స్ అయితే చూపిస్తుంది. ఇందాక నేను యాడ్ చేసుకున్నాను కదండి, అవైలబుల్ బ్యాలెన్స్ వచ్చేసి 0.05 ఉంది నా దగ్గర ఇథేరియం. అండ్ నేను ఏం చేస్తున్నా అంటే 0.03 అయితే పెట్టేస్తున్నా ఇథేరియంది స్టార్టింగ్ బ్యాలెన్స్. అండ్ ఇక్కడ జనరేట్ ఏఐ అని ఉంది కదండి, జనరేట్ ఏఐ మీద క్లిక్ చేస్తే ఇక్కడ ఒక ప్రాంప్ట్ అయితే వస్తుంది. ఇక్కడ మనకు ఒక మెసేజ్ అయితే వస్తుంది. ఇక్కడ అది క్లిక్ చేసిన తర్వాత ఇంప్రూవ్ విత్ ఏఐ మీద తర్వాత ఇక్కడ మనకు క్యాప్చా ఉంది కదండి, క్యాప్చా మీద క్లిక్ చేసి క్రియేట్ ఏజెంట్ అయితే కనుక కొట్టండి. ఇక్కడ మళ్ళీ మెటామాస్క్లో మీకు ఒక పాపప్ అయితే వస్తుంది, దాన్ని కన్ఫర్మ్ చేసేయండి. కన్ఫర్మ్ చేశాక మీకు ఏజెంట్ అయితే క్రియేట్ అయిపోతుంది అనమాట. ఒక 30 సెకండ్స్ అయితే టైం తీసుకుంటుంది, వెయిట్ చేయండి. ఓకే, మనకి ఏజెంట్ అయితే క్రియేట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఇక్కడ సెలెక్ట్ ఏజెంట్ ఉంది కదండి, దాని మీద మీరు ఏదైతే ఇచ్చారో ఏజెంట్ మీద క్లిక్ చేసుకొని ఇప్పుడు మీరు ఎంతైతే అమౌంట్తో గేమ్ అయితే ఆడాలనుకుంటున్నారో, ఐ మీన్
ఫ్రీయే అండి. ఏ ఏజెంట్స్ ఉన్నారు గదండీ! మీరు క్రియేట్ చేసిన ఏజెంట్స్ అయితే అవే ఆడుకుంటాయి వాటంతట అవే. చూపిస్తున్నది కూడా. 2 ఫ్రీ సీజన్స్ ఉన్నాయి. అండ్ ఇప్పుడు నేనైతే 0.1 మీద అయితే పెట్టేస్తున్నా. సారీ అవ్వట్లేదు. 0.01 మీద అయితే పెట్టేశాను నేను. అండ్ కన్ఫర్మ్ సెలెక్షన్ అని మీద క్లిక్ చేసి వేరే ట్యాబ్ అయితే ఓపెన్ అవుతుంది. ఇక్కడ గేమ్స్ అయితే ఆడుకుంటుంది చూడండి. ఇక్కడ ఒక మ్యాచింగ్ అవుతుంది. 1 మినిట్ వెయిట్ చేస్తే ఇది అయిపోతుంది అనమాట. ఇక్కడ నేను వీడియో అయితే స్కిప్ చేస్తున్నాను. అండ్ అండ్ ఇంకొకటి మనం ఇంతవరకు ఏ గేమ్ ఆడలేదు కాబట్టి 0 బ్యాటిల్స్ అని చూపిస్తుంది. ఇక్కడ వేరే వేరే ఎవరైతే క్రియేట్ చేశారో వాళ్ళందరూ ఆడారు. 72 స్కోర్, 68, 73 అండ్ 70. మనదైతే యావరేజ్ వచ్చేసి 0 ఉంది. ఎందుకంటే ఇప్పుడే కొత్త అకౌంట్ క్రియేట్ చేశాను. యాక్చువల్గా నేను ఇంతకుముందు ఒక వేరే అకౌంట్ క్రియేట్ చేసి అందులో ఆడాను. సో ఇది కొత్త అకౌంట్ అనమాట. మీకు చూపించడానికి కొత్త అకౌంట్ క్రియేట్ చేశాను. ఓకే, ఇప్పుడైతే అది అలా వదిలేయండి. ఇక్కడ ఏజెంట్స్ అన్ని క్రియేట్ చేసిన తర్వాత డాష్బోర్డ్ ఉంటుందండి. డాష్బోర్డ్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ మీ టోకెన్స్ అయితే చూపిస్తుంది. టోటల్ ఎర్నింగ్స్ అని చెప్పేసి ఇక్కడ మీ టోకెన్స్ చూపిస్తుంది. అండ్ మై ఏజెంట్స్ మీద క్లిక్ చేశాను అనుకోండి, ఇప్పుడు మీరు ఏదైతే ఏజెంట్ క్రియేట్ చేశారో ఆ ఏజెంట్ ఇక్కడ చూపిస్తుంది అనమాట. అండ్ మీరు ఇప్పుడు ఏం చేస్తారంటే ఎనిమల్ ఆటోమేషన్ మీద పెట్టేసుకోండి. నాకు పలకడానికి రావట్లేదు, సారీ ఫర్ దట్. అండ్ ఇప్పుడు మీరు ఏం చేస్తారంటే ఇక్కడ మీ దగ్గర ఎంతైతే బ్యాలెన్స్ ఉందో అంతకి మీరు పెట్టేసుకోండి అనమాట. నేనైతే ఒక 20 గేమ్స్ అయితే పెడుతున్నాను. 20 గేమ్స్కి పెట్టేస్తున్నా. మ్యాక్స్ గేమ్స్ వచ్చేసి. అండ్ ఇక్కడ మీరు మళ్ళీ క్యాప్చా ఇచ్చుకోవాలన్నమాట. క్యాప్చా ఇచ్చేసిన తర్వాత సారీ డన్. ఇది ఇవ్వదా? ఓకే, డన్. అయితే నేనైతే 0.001 మీద అయితే పెట్టాను. అండ్ ఎనేబుల్ ఆటోమేషన్ ఉంది కదండి, దీని మీద క్లిక్ చేస్తే మనకి ఇప్పుడు ఆటోమేటిక్గా ఆడుకుంటుంది. ఏంటి రావట్లేదా? ఓకే, క్యాప్చా రాంగ్ అనుకుంటా. ఐ థింక్ కరెక్ట్గా అయితే క్యాప్చా చేయండి మీరు. ఓకే, మనకి ఏజెంట్ అయితే ఆటోమేషన్లో అయితే వెళ్ళిపోయింది. దాని అంతలో అదే ఆడుకుంటుంది మనం ఆడకపోయినా. సో మీరు అప్పుడప్పుడు చెక్ చేసుకుంటూ ఉండండి. స్టాప్ అయిపోతుంది. సో మళ్ళీ మీరు యాక్టివేట్ చేసుకోవాలి, ఎనేబుల్ చేయాలి ఏజెంట్ని. మీరు ఎన్నైనా చేసుకోవచ్చు. నా సజెషన్ ఏంటంటే ఒక 5 వరకు ఏజెంట్స్ని క్రియేట్ చేసుకుంటే బెటర్. ఆటోమేషన్ అయితే 2 ఏజెంట్స్కే వస్తుంది. అంతే అండి. ఈ వీడియోలో చెప్పినట్టు మీరు చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియోతో అయితే కలుస్తాను. అండ్ లింక్స్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. టెలిగ్రామ్ లింక్ వచ్చేసి. అండ్ కొత్తగా ఎవరైనా ఛానల్కి వచ్చి ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇలానే డైలీ వీడియోస్ పెడతాను ఎయిర్ డ్రాప్స్ గురించి. కొత్త ఎయిర్ డ్రాప్స్ ఏమైనా వస్తే. సో అలానే ఏమన్నా అప్డేట్స్ ఉంటే ఫాస్ట్గా టెలిగ్రామ్లో అయితే పోస్ట్ చేస్తాను. సో అక్కడ కూడా టెలిగ్రామ్లో ఫాలో అవ్వండి. ఓకే అండి, బాయ్ ఫర్ నౌ.